పెట్టారు. అండ్ అలానే ఆశికా రంగనాథ్ గారి కాంబినేషన్ లో Jan 13th భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా మన ముందుకు వచ్చింది. అండ్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని కూడా అందుకుంది. మరి మీరు ఎవరైనా ఇంకా థియేటర్స్ కి వెళ్ళి చూడకపోతే దయచేసి వెళ్ళి చూడండి. మీరందరూ అంతగా ఎంజాయ్ చేస్తారు అనేటువంటి ప్రామిస్ మేము మీకు ఇస్తున్నాం. మరి బ్లాక్ బస్టర్ మీట్ ని మనం ఇప్పుడు ఏ మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం ఆర్ లిరిసిస్ట్ రఘురామ్ గారిని అండ్ అలానే సురేష్ గంగులా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మరి సక్సెస్ సంబరాల్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. టైటిల్ ట్రాక్ ఏదైతే ఎన్నో వేదికల మీద ఎంతో మంది చెప్పిన ఒక విషయాన్ని మళ్ళీ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. అది సో ఇండస్ట్రీకి ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక టాలెంట్ ని అండ్ హార్డ్ వర్క్ ని నమ్ముకుంటే గొప్ప పొజిషన్కి వెళ్తాం అనేది మన మాస్ మహారాజా రవితేజ గారిని ఆ జర్నీ మనకు రెఫరెన్స్ బుక్ అండి. సో చిన్నప్పుడు ఇడియట్ మూవీ, అమ్మ నాన్న తమిళమ్మాయి, ఖడ్గం, వెంకీ ఇలాంటి ఫిలిమ్స్ చూసి ఒక మాస్ హిస్టీరియాకి గురయ్యి ఇండస్ట్రీకి రావాలి అని ఒక కోరిక పుట్టిన ఎంతో మంది సినిమా పిక్చర్లలో నేను ఒకడిని. సో సార్ బీన్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ బాయ్ సార్. అండ్ చాలా మంది ఇండస్ట్రీలో మిత్రులు చెప్తుంటారు ఎప్పుడు ఒక టాలెంట్ ఉన్న రవితేజ గారు ఫస్ట్ ఉంటారు అది స్పాట్ చేయడంలో. అండ్ అది ఎంత చిన్న వాళ్ళైనా ఆయన ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా హీఈస్ ద ఫస్ట్ వన్ టు అప్రిషియేటెడ్. అండ్ అట్లాంటి ఒక మూమెంట్ నేను ఎప్పటి నుంచో మేనిఫెస్ట్ చేశాను. అండ్ అది నాకు మాస్ జాతర సెట్ లో ఆయన పిలిచి అప్రిషియేట్ చేయడం జరిగింది. జానీ మాస్టర్ గారికి ఒక సాంగ్ చేస్తే అది విని ఇమీడియట్ గా మీరు పిలిచి అప్రిషియేట్ చేశారు సార్. అది మోస్ట్ అన్ఫర్గెటబుల్ మూమెంట్. అండ్ మీకు నా అభిమానాన్ని చెప్పగలిగే ఒక సందర్భం అనేది మాస్ జాతర అనే ఫిలిం లో నేను కొన్ని లైన్స్ రాశాను మీకు. బలుపుకి వీడలే నా కేర్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్, టచ్ చేసి చూడు ప్యాంట్ లో షివరింగ్ అన్ని లిమిటెడ్, డ్యూటీలో దూకాడంటే వీడు చాలా కమిటెడ్, పవర్ మాస్ పవర్ పవర్ ఫర్ ఎవర్. సో ఇలాంటి కొన్ని లైన్స్ అండ్ రాటాటా సాంగ్ లో నేను రాశాను సార్. మీ నా అభిమానమే అందులో ఉన్న లిరిక్స్ సార్. అండ్ కమింగ్ టు భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఈ సినిమాలో సొగసు కీల్ జడదానా సోగ కన్నుల దానా అనే సాంగ్ పాడాను. అండ్ అలాగే భర్త మహాశయ అనే టైటిల్ సాంగ్ రాసి పాడే అవకాశం దొరికింది. ఫర్ దిస్ ఐ వాంట్ టు థ్యాంక్ భీమ్స్ అన్న, అట్లానే కిషోర్ తిరుమల సార్ అండ్ సుధాకర్ సార్ ఫర్ ఎంకరేజింగ్ మీ త్రూఅవుట్ ద జర్నీ. అండ్ దిస్ అ వెరీ మెమరబుల్ సంక్రాంతి అండి, బికాస్ విడుదలైన మనశంకర్ వరప్రసాద్ గారు కానివ్వండి అండ్ భర్త మహాశైలో నా సాంగ్స్ ఉండడం ఇది చాలా మెమరబుల్. అండ్ మా అమ్మగారు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు ఈ స్పీచ్ చూసి. ఆవిడ కూడా మీకు చాలా పెద్ద అభిమాని సార్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ వన్స్ అగైన్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ అ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. రవితేజ్ గారు తర్వాత పిలిచి మాట్లాడు. అలాగే సునీల్ గారికి, కిషోర్ గారికి, సుధాకర్ చెరుకూరు గారికి, మా హీరోయిన్ డింపుల్ అయత్ గారికి, మురళీధర్ గౌర్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ, అలాగే ప్రత్యేకంగా మా మీడియా మిత్రులకి. నేను కూడా మీడియా నుంచి వచ్చాను సార్. మా మీడియా మిత్రులు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు, నువ్వు ఎదగాలి పెద్ద హీరోలకి రాయాలని. అలా ఈరోజు నేను ఒక పెద్ద హీరోకి రాసినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఈ చిత్రంలో నేను బెల్లా బెల్లా అనే సాంగ్ రాశాను. ఈ సాంగ్ రాయడానికి ప్రధాన కారణమైన భీమ్స్ గారికి, కిషోర్ గారికి, అలాగే చెరుకూరు గారికి, సుధాకర్ చెరుకూరు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షక మహాశైలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంతవరకు చాలా సాంగ్స్ రాశాను, చాలా మూవీస్ రాశాను సార్. నాకు ఈ మూవీకి వచ్చిన కాల్స్, ఇన్ని ప్రశంసలు ఏ సినిమాకి రాలేదు. చాలా ఆనందంగా ఉంది సార్. ఇది చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా నేను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టుగా ఈ సంక్రాంతి నా జీవితానికి సరికొత్త కాంతి నింపబోతుందని ఏ విధంగా చెప్పానో అది ఈరోజు చూస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాతో 3 కోరికలు తీరాయి. ఒకటి రవితేజ గారికి రాయాలన్నది, రెండోది సంక్రాంతికి నేను రాసిన సినిమా రిలీజ్ అవ్వాలన్నది, మూడోది నేను గురువు గారుగా భావించే చంద్రబోస్ గారు పేరుతో నా పేరు చూసుకోవాలన్నది. ఈ 3 కళలు ఈ చిత్రంతో నెరవేరాయి. దీనికి కారణమైన మా నిర్మాతలకు, రవితేజ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ముందుగా మా ఈ సినిమాని ఇంత బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షక మహాశయులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అట్లాగే ఈ సక్సెస్లో నాకు కూడా అవకాశం కల్పించిన మా హీరో రవితేజ గారికి, మా డైరెక్టర్ తిరుమల కిషోర్ గారికి, మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ భర్త మహాశైలకు విజ్ఞప్తి సింపుల్గా చెప్పాలంటే రవితేజ గారిలో ఉన్న బాస్కి, మా తిరుమల కిషోర్ గారు ఉన్న క్లాస్కి ఇది ఒక మంచి ఉదాహరణగా, మంచి సక్సెస్గా అనుకుంటున్నాను. అది
అట్లాగే ఈ సినిమాలో పనిచేసిన మిగిలిన టెక్నీషియన్కి, ఆర్టిస్టులకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మా హీరోయిన్స్ ఆష్క గారికి, డింపుల్ గారికి, మురళి గారికి, సునీల్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండి, ఈ సినిమా ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. బట్ ఒక విషయం చెప్పాలి మీకు రవి గారి గురించి. ఒక ఆల్మోస్ట్ 8 months బ్యాక్ రవి సార్ని ఒకసారి కలవడానికి వెళ్ళా పర్సనల్గా. సార్ ప్రాజెక్ట్ ఏం చేయట్లేదు, ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే చెప్పండి అన్నాను. ఎప్పుడో 8 months బ్యాక్ అడిగిన దాన్ని గుర్తుపెట్టుకొని నాకు ఈ సినిమాకి ఛాన్స్ ఇచ్చారు. సార్ మీరు ఈ ఛాన్స్ ఇవ్వటం వలన నాకు బెస్ట్ డైరెక్టర్ దొరికారు, బెస్ట్ ప్రొడ్యూసర్ దొరికారు, మంచి హిట్ ఇచ్చామనే ఫీల్తో నేను ఈ మాటలు చెప్పాలనిపించింది నాకు. బట్ మంచి టీంతో పనిచేశానండి. అందరూ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరితో చాలా ఫ్రెండ్లీగా పనిచేశాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. భర్తలకు ఇంకా వాళ్ళ వైఫ్స్ కి వాళ్ళ పిల్లలకి థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా అందరికీ నచ్చింది. మా రవి బాబాయ్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇట్ వాజ్ అ టోటల్ బ్లెస్. ఇంకా మా పిన్నెలు దీపిక, డింపుల్ అక్క, ఇంకా ఆషిక అక్క, థ్యాంక్ యూ. యూ ఆల్వేస్ సపోర్టెడ్ మీ త్రూ అవుట్ ది ఫిలిం. ఇంకా టు ఆల్ అదర్ క్యాస్ట్ అండ్ క్రూ, సునీల్ అన్న, వెనల్ కిషోర్ అన్న, సత్య అన్న, అందరికీ థ్యాంక్ యూ. నన్ను సపోర్ట్ చేసినందుకు, ఇలా చేయరోహన్ అలా చేయరోహన్ అని సజెషన్ ఇచ్చేందుకు. తిరుమల కిషోర్ సార్, మన మూవీ రవితేజ సార్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చేసాం. ఇంకా నో వరీస్, నెక్స్ట్ మూవీ కూడా మీతో వర్క్ చేయాలనుకుంటూ, ఇక్కడ ఉన్న అందరితో వర్క్ చేయాలంటూ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు ది ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ. సార్ నన్ను అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా వన్స్ అగైన్ ఆల్ థ్యాంక్ యూ. ఇంకెవరైతే చూడలేదో ప్లీజ్ వాచ్ అవర్ సినిమా BMW భరత మహాశైల విజ్ఞప్తి. పక్కన ఇన్ఆర్బిట్ ఉంది, ఇప్పటికిప్పుడు షో బుక్ చేసుకుని వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్. పక్కన ఇన్ఆర్బిట్ నీకుంది, వాళ్ళకు ఉండాలిగా. మీడియా వాళ్ళకందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. నేను చేసిన సినిమాల్లోకి ఒక విభిన్నమైన పాత్ర నాకు ఇచ్చి కిషోర్ గారు నన్ను ప్రోత్సహించారు. తోటి నటీనటుల సహకారం నాకు చాలా అందింది. సుధాకర్ గారికి, ప్రసాద్ గారికి, ప్రకాష్ గారికి, నా తోటి నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రేక్షకుల మధ్యలో కూర్చొని ఈ సినిమా చూశాను. ప్రసాద్ ఐమాక్స్లో రిలీజ్ అయిన 3వ రోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా కేరింతలతో ఎంజాయ్ చేశారు సినిమాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సినిమా విజయవంతమైనందుకు ఆనందంగా ఉంది. విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రేక్షక మహాశైలకు నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అందరిగా పిలుస్తారు అనుకోలేదు. ముందుగా ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఫస్ట్లీ సక్సెస్ మీట్ చాలా స్పెషల్, అది కూడా మన సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. అండ్ నా క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. చాలా స్పెషల్ నాకు బాలామణి. చాలా మంది అంటే ఆఫ్టర్ రిలీజ్ చాలా మంది ఆడవాళ్ళు వచ్చి నేను ఇలానే ఉంటాను, నేను ఇంతే పొసెసివ్గా ఉంటాను అని చాలా రిలేట్ అవుతున్నారు. ఐ థింక్ దట్ షోస్ హౌ మచ్ ఎంత ఎఫర్ట్లెస్గా కిషోర్ గారు ఆ క్యారెక్టర్ రాశారు అనేసి చాలా రిలేట్ అవుతున్నారు. అండ్ ఇది నా 2వ సినిమా యాజ్ సెడ్ విత్ రవితేజ సార్. సార్, ఐవ్ ఆల్రెడీ మెన్షన్డ్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. చాలా సందర్భాల్లో చెప్పాను, మొన్న కూడా చెప్పాను. మీతో ఇలా 2వ సినిమా, యు ఆర్ మై ఫస్ట్ హీరో అండ్ ఫస్ట్ హిట్. సో ఇట్ విల్ బీ ఫర్ ఎవర్ స్పెషల్, అది కూడా సంక్రాంతికి. మొన్న ఒకసారి ఒక డైలాగ్ చెప్పాను, కొంచెం తడబడ్డాను. మీ ముందు నిజంగానే మీ ముందు చెప్పే ధైర్యం లేదు. బట్ ఎనీవేస్, you will be always special. Working with you will be forever grateful and the kind of person you are. Alage all the actors, Muralidhar garu, Sunil garu, Venal Kishore garu, Satya
అండ్ రోహన్, ఈసారి తప్పు చెప్పలేదురా నీ పేరు. సో చాలా మంది అండ్ విత్ అంతమంది యాక్టర్స్, కామెడీ టైమింగ్, కామెడీ జనరేట్ చేయడం చాలా కష్టం ఇన్ జనరల్. సో ఇంతమంది యాక్టర్స్తో వర్క్ చేసినప్పుడు సెట్ ఎంత కలకలగా ఆడిందో మీకు ఆల్రెడీ సినిమాలో చూసి ఉంటారు యాజ్ సెట్. సో ఐ హ్యాడ్ రియలీ ఫన్ అండ్ అదే ఫన్ ఈరోజు జనాల నుంచి రిసెప్షన్ వస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా పాటలు కానీ మా సాంగ్స్ కానీ బీమ్స్ గారు రాసిన పాటలు అండ్ ఐ థింక్ ఆయన పాటలకి ఎప్పుడు నాకు డాన్స్ చేయాలని ఉంటుంది. ఐ థింక్ ఈ సినిమాతో నాకు దట్ నెరవేరిపోయింది అండ్ ఆ సాంగ్స్ కూడా చాలా బ్లాక్ బస్టర్ అయిపోయాయి. అండ్ మా ప్రొడ్యూసర్ గారు, యాజ్ ఐ ఆల్వేస్ సెడ్, యూ విల్ బీ ఆల్సో స్పెషల్ టు మీ సార్. అండ్ మై డైరెక్టర్ గారు, మై ఫస్ట్ డైరెక్టర్ వేర్ ఐ హ్యావ్ అ హిట్ విత్ యూ అండ్ మీతో పనిచేయడం నాకు చాలా స్పెషల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ అగైన్ ప్రసాద్ మురళి గారి గురించి చెప్పాలి, ఫర్ మేకింగ్ మీ లుక్ సో బ్యూటిఫుల్. నిజంగానే అంటే నేను ఆల్రెడీ చెప్పాను, when too many actors are in one screen space, ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైటింగ్ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఆఫ్ ఇవి ఉంటాయి. సో వెన్ యూ పుట్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ జాగ్రఫికల్ సిచ్యువేషన్స్, సో ఐ థింక్ ప్రసాద్ గారు మేడ్ మీ లుక్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ విత్ యూ అండ్ ఐ విష్ టు డూ వర్క్ విత్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరితో మళ్ళీ పని చేయాలి అండ్ మళ్ళీ ఇంకా హిట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డింపుల్. మరి బిఎండబ్ల్యూస్ విచ్ నేను ప్రతిసారి ఆల్ మై ఫిలిమ్స్ డాన్స్ గురించి మాట్లాడతారు, ఎస్. ఈసారి నా ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడారు, విచ్ ఐ ఫర్ అ లాంగ్ టైమ్ యాజ్ అన్ యాక్టర్ దట్స్ వాట్ యూ వాంటెడ్, మీకు అదే కావాలి. సో ఐ థింక్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్. ఐ థింక్ ఈ సినిమాలో చాలా మంది దాని గురించి మాట్లాడారు. కళ్ళు చక్కగా చూపించినందుకు మళ్ళీ ఇంకోసారి ప్రసాద్ మురళి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మెమరీ దట్ యూ విల్ టేక్ ఫ్రమ్ దిస్ మూవీ. బిఎండబ్ల్యూ అయిపోయింది, షూట్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. సో ఇప్పుడు one thing that you will always remember. So many memories అండి. అంటే when you're shooting with such kind of actors, చాలా మెమరీస్ ఉంటాయి అండ్ ఎస్పెషలీ రవితేజ గారితో పనిచేయడం ఫుల్ త్రూ ద షూట్ ఇస్ అ మెమరీ. బోల్డ్ అంత ఎనర్జీ యాడ్ అవుతుంది కదా సెట్ అంతా కూడా. ఆల్ రైట్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ డింపుల్. మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే సంక్రాంతికి మాకు పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అందరూ అంటే ఆడియన్స్ నుంచి చాలా మంది కాల్ చేస్తా ఉన్నారు, మంచి సినిమా అండి అని. ఇంత కాంపిటీషన్ లో కూడా ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలుగు ప్రేక్షకులందరికీ. ఇంకెవరన్నా చూడని వాళ్ళు ఉంటే కనుక థియేటర్లోకి వెళ్ళి చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీకు 2.5 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్. అలాగే మా హీరో గారికి, రవి గారికి, డైరెక్టర్ కిషోర్ గారికి, మా సినిమాలో సునీల్ అన్నకి, కిషోర్, వెన్నెల కిషోర్కి, డింపుల్కి, ఆశిక, మురళీధర్ గౌడ్ గారికి, త్రినేత్రకి, ప్రసాద్ గారు, మా డైరెక్టర్ ప్రకాష్ గారికి, మా సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ స్పీచ్ చూసి సర్ప్రైజ్ అయ్యారు రవితేజ గారు. భరత మహాశైలికి విజ్ఞప్తి, ఈ చిత్రాన్ని ఇంత పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షక మహాశైలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్మోస్ట్ 4-5 times థియేటర్ విజిట్కి వెళ్ళాను. సో అంటే చాలా రోజుల తర్వాత అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎక్కడ కూడా అసలు గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ నవ్వుతూనే ఉన్నారు. అంటే ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ కథలో నుంచి వచ్చి ఫన్ జనరేట్ చేస్తూ. సో అంటే ఈ మధ్య కాలంలో ఇన్ని ఫోన్ కాల్స్ రాలేదు నాకు. అందరూ కూడా ఫోన్ చేసి చాలా బాగుంది కామెడీ, నాన్ స్టాప్ నవ్వుకున్నాము, చాలా ఆర్గానిక్గా ఉంది ఫన్. అంటే నాకు కూడా ఒక డైరెక్టర్గా రవి గారు లాంటి పెద్ద హీరోతో సినిమా చేసేటప్పుడు ఒక స్టెప్ నేను కూడా అంటే మిగతా క్రాఫ్ట్స్ అన్ని కూడా ఎలా హ్యాండిల్ చేయాలి, చిన్న స్టార్టింగ్ ఉండేది కాన్షియస్. తర్వాత సార్ ఇచ్చిన సపోర్ట్ వల్ల 100% అనుకున్నట్టు స్క్రీన్ మీద జనరేట్ అయింది. సో యాజ్ ఎ డైరెక్టర్గా నాకు కూడా ఏంటంటే ఒక స్టెప్ పైకి ఎక్కగలిగాను. అంటే వీడు జెన్యున్ మ్యాటర్తో పాటు కామెడీ కూడా బాగా హ్యాండిల్ చేయగలడు, ఇంతమంది యాక్టర్స్ని పెట్టుకొని కూడా అని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సార్ సుధాకర్ గారు అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ కంటే కూడా ఇంకా మనం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. సో ఏదన్నా ఓపెన్గా షేర్ చేసుకుంటాం. సో ఈరోజు ఈ సినిమా ఇంత బాగా రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సుధాకర్ గారు. అలాగే నా టెక్నీషియన్స్ ప్రసాద్ గారు, ప్రకాష్ గారు, బీమ్స్ బాంబేలో ఉండి రాలేకపోయాడు.
సో తన మ్యూజిక్ కానీ అంతా చాలా బాగా సెట్ అయింది. యాక్టర్స్ డింపుల్, ఆషిక, మురళి గారు, రోహన్ అన్నయ్య, స్పెషల్ థ్యాంక్స్ అన్నయ్య. అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే సెట్లో సునీల్ అన్నది అసలు థియేటర్లో అయితే బ్లాస్ట్ అనమాట. క్రికెట్ కామెంటరీ సీను, ఆ తర్వాత ఊళ్ళో భీమవరంది. సో చాలా ఎంజాయ్ చేశారు హోటల్ ఎపిసోడ్ అన్నీ కూడా. చాలా హ్యాపీగా ఉంది. సో థియేటర్కి వెళ్ళండి, సినిమా చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అంతేనా? బ్లాక్ బస్టర్ మీట్లో ఏమైనా 2 స్టెప్లు వేస్తారేమో అనుకున్నాం. ఏమవుతుంది అందరు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు సార్, ఇంతమంది ఫ్యాన్స్ ఇక్కడ ఎదురు చూస్తుంటే. లేదు కొంచెం సరే, గ్రూప్ పిక్చర్ కి పిలిచినప్పుడు అప్పుడు మళ్ళీ ఏదైనా ట్రై చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా. ఈ సినిమాని ఇంత బాగా ఆదరించిన ప్రతి ప్రేక్షకుడికి అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇది నాకు కొంచెం స్పెషల్, నాకైతే స్పెషల్ సంక్రాంతి. ఎందుకంటే ఈ సంక్రాంతికి నేను నలుగురిని నవ్వించే అవకాశం నాకు వచ్చింది ఈ సినిమాలోనేనండి. నిజంగా నాకు వెరీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ తమ్ముడు. కిషోర్ని నేను ఎప్పుడు ఇంతమంది చిత్రలహరి చేసేటప్పుడు కిషోర్ని అంటా ఉండేవాడిని, రియల్ లైఫ్ లో చాలా స్పాంటేనియస్. తనను కలిస్తే అరగంట మాట్లాడామంటే మనం ఆల్మోస్ట్ అరగంట కూడా నవ్వుతూనే ఉంటాం. అంత నీట్ గా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది. వేసే డైలాగులన్నీ కూడా మన అంత నీట్ గానే ఎంటర్టైన్ చేస్తాయి. ఎక్కడ ఎవరిని హర్ట్ చేసేలా ఉండవు ఏమి. నాకు చాలా ఇష్టం తన కామెడీ, ఎందులో పెడతాడు. అలాగే ఇంకా రవి గారిది నాది అంటే చాలా కాలం నుంచి ఫ్రెండ్షిప్ అండి. ద మోస్ట్ ఒరిజినల్ ఫ్రాంక్ హ్యూమన్ బీయింగ్ నేను చూసింది రవితేజ్ గారిని. రవితేజ్ గారికి ఒక విషయంలో చాలా పుణ్యం ఉంటుందండి. ఎందుకంటే అది ఆయన టైం ఆయన వేస్ట్ చేసుకోకపోవడంతో పాటు మన టైం ఆయన వేస్ట్ చేయరు. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక 1 minute లో చెప్పే మ్యాటర్ నేను అరగంట చెప్పరు, ఎప్పుడు ½ minute లోనే చెప్తారు. సో మన టైం కూడా బాగా సేవ్ అయింది కదండి. ఏమైనా సంపాదించగలం, టైం మళ్ళీ సంపాదించలేం కదా. అందు గురించి ఆ రకంగా చాలా థ్యాంక్స్ అన్నయ్య. అండ్ నేను ఎప్పుడైనా మా షూటింగ్ కాకుండా ఎప్పుడన్నా ఎవరినన్నా కలుద్దామంటే నేను కలిసేది ఆయనేనండి, రవితేజ్ గారిని. సో మోస్ట్ ఒరిజినల్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఎనర్జీ అయితే ఇంక ఇంపాసిబుల్ అండి, ఎవరైనా టచ్ చేయలేం కూడా. 100 మంది ఉన్నా సరే ఆయన ఒకసారి ఏంట్రా అంటే ఇంక అటే వెళ్ళిపోద్ది అంతే, ఇంకా అవుట్. అదేదో ఇంకా అది రాసే డైలాగులో కానీ ఇంకా అది ఏం చేయలేం. ఇంకా ఆయనకి సెంటిమెంట్ క్యారెక్టర్ ఇచ్చినా సరే అదే ఫ్లో వస్తుంది, ఇంకా డామినేట్ అయిపోతుంది. సో ఈ సినిమా నాకు భీమవరం నుంచి నా ఫ్రెండ్ వర్మ, తను ఫోన్ చేసి చాలా కాలం తర్వాత నాకు ఫోన్ చేశాడు. తను సినిమా చూసిన వెంటనే ఫోన్ చేసి, అరే చాలా కాలం అయిందిరా నీ కామెడీ చూసి నేను ఎంజాయ్ చేసి, ఫుల్ ఫిలిం విపరీతంగా నవ్వుకుని ఎంజాయ్ చేశాను రా, నిజంగా కడుపు నిండిపోయిందిరా ఈ పండక్కి, చాలా బాగా చేసావు అని నా ఫ్రెండ్స్ నుంచి కూడా నాకు మంచి అప్లాజ్ తెచ్చిన సినిమా అండి. అలాగే సుధాకర్ గారు, మీరు అందరూ ఇప్పుడు చూశారు కదా సుధాకర్ గారు ఎంత ప్యూర్. మీకు ఇంకోటి ఏంటంటే చెప్పేశారు వెంటనే, ఆయన చేయి కూడా చూపించారు. సో అంత ప్యూరెస్ట్ ప్రొడ్యూసర్ మాకు ఆయన. మీకు ఎప్పుడు బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్, పేరు డబ్బు రావాలని. అలాగే అన్నయ్య, మీరు అంటే ఇప్పుడు ఇందాక నేను ఇక్కడ కనపడినప్పుడు, ఇక్కడ కెమెరా నా మీదకి వచ్చినప్పుడు ఇక్కడ కనపడినప్పుడు నన్ను చూసుకుని నాకు అర్థమైంది అన్నయ్య, మీరు సినిమాలో నాకు ఎంత బాగా లైటింగ్ చేశారో. అంత శ్రమ తీసుకుని నా మీద 4 లైట్లు ఎక్కువ వేశారు. ఇక్కడ కామన్ గా పెట్టారు కాబట్టి నేను అంత గ్లోగా కనపడలేదు. సో చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఈ సినిమాలో నేను కొత్త షాట్ ఒకటి మీరు చూశాను. నేను చాలా కాలం ట్రావెల్ అయ్యాను మీతో. రవితేజ్ గారు ఒక సిచ్యువేషన్ లో తల తిరిగిపోద్ది అంటే ఆయనతో పాటు లొకేషన్ కూడా తిరిగింది. అది ఎలా చేశారు అన్నయ్య అని ఇందాక అడిగాను నేను. చాలా బాగుంది అన్నయ్య, షాట్ చాలా బాగుంది. ఇంకా ప్రకాష్ గారి గురించి చెప్పక్కర్లేదు మనం. ఒక పూర్ మెన్ గుడ్స్ ఏదన్నా మీరు సెట్ అయిందంటే ఆ పూర్ మెన్స్ లో రిచ్ గా ఉంటది ఆ సెట్. అంత నీట్ గా ఏ రకంగా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తారు ఆయన. సో ఇలా మురళీధర్ గౌడ్ గారితో పాటు అలాగే రోహన్, అందరి కాంబినేషన్, డింపుల్ గారు అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు ఈ సినిమాలో. నాకు ఆ సినిమా చూసినప్పుడు నిజంగా డింపుల్ గారు మిమ్మల్ని చూసి కొంచెం భయం వేసింది కూడా. అంటే ఒక టఫ్ సిచ్యువేషన్ లో కోపంగా అలా చూస్తారు కదా, ఆ కళ్ళు చూసి ఎప్పుడైనా ఇంట్లో ఏమైనా పెద్ద పెంట అయిపోద్దా, ఏమైనా గొడవ అయిపోద్దా,
దొరికేసినట్టేనా అనుకున్నా. నేను విపరీతంగా ఏం చేసిందంటే చాలా కాలం తర్వాత నేను పట్టుబట్టి నవ్వేశాను. నా సీన్లు చూసినప్పుడు నాకేమి అంత అది అనిపించింది. నేను చేశాను కాబట్టి నాకు అంత ఇది కాదు. వెన్నెల కిషోర్ గారి 2-3 డైలాగ్స్ కి విపరీతంగా నవ్వాను. సత్య గారిది దొరికేసిన తర్వాత రియాక్షన్, కవర్ చేసే రియాక్షన్ ఒకటి ఉంటుంది, దానికి విపరీతంగా నవ్వా. మెయిన్ అంటే తిను రోహన్ ఎలా కవర్ చేయాలో తెలియక దొరికేస్తున్నాడని హీరో బాబాయ్ గర్భసంచిలో ఎప్పుడు వచ్చేస్తున్నావు బాబాయ్ అంటే, ఈయన తర్వాత నీకు గర్భసంచి ఎందుకు ఉంటుందిరా, ఓవరాక్షన్ చేతనం ఏంట్రా, నీకు గర్భసంచి ఎలా ఉంటుందా అంటే దానికి విపరీతంగా నవ్వుకున్నానండి. ఆ సిచ్యువేషన్ ప్రకారం ఈ సినిమాని ఇంత బాగా ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా నాకు కూడా 10 మందిని ఇంకా బాగా నవ్వించాలి, ఇంకా ఎక్కువ నవ్వించాలి అంటానికి నన్ను కూడా ఎంకరేజ్ చేశారు. ఆషికా గారు కానీ, ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా ఎలిగెంట్ గా చేశారు ఆవిడ. అలాగే తారక్ పన్నప్ప, ఆయన కూడా ఆయన సైడ్ చాలా బాగా చేశారు. సత్య గారు, ఇంక వెన్నెల కిషోర్ గారు నేను చెప్పేది ఏమి లేదు, ఇంకా వాళ్ళు దాంట్లో వేరే లెవెల్ అయితే వెళ్ళారు. అండ్ మన గెటప్ సీన్ కూడా ఆయన కాంబినేషన్ లో కూడా చేశాను నేను అక్కడ. అందరం కూడా ఇదండి జనరల్ గానే రవి గారి షూటింగ్ అంటే ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో, షూటింగ్ చేసినప్పుడు కూడా పెద్ద ఏదో బీభత్సమైన షూటింగ్ జరుగుతుంది ఇక్కడ అన్నట్టు ఉండదు, పండగలానే ఉంటది. సో నాకు హ్యాపీ ఏంటంటే ఈయన రేస్ కార్ అంత ఎనర్జీ, ఆ కార్ని రేస్ గ్రౌండ్ లోకి తీసుకెళ్ళాలి, దాన్ని కూరగాయలు కొనుక్కోవడానికి లేదంటే వేరే చోటకి ఆ రేస్ కార్ వాడకపోవడం బెటర్. నువ్వు కరెక్ట్ గా ఫ్యామిలీ రేస్ లో పెట్టి ఆ రేస్ లో విన్ అయ్యావు తమ్ముడు. ఆల్ ద బెస్ట్, విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ఎవర్. ఆల్ ద బెస్ట్ అండి అందరికి, మీ అందరికీ కూడా పేరు పేరున ఆల్ ద బెస్ట్. ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునీల్ గారు, స్టేజ్ మీదే ఉండవలసిందే. చాలా 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 ప్లెజెంట్ గా ఉంది. అండ్ మళ్ళీ చెప్పేదే చెప్పినట్టు అవుద్ది. ప్రకాష్ గురించి, ప్రసాద్ గురించి ఇద్దరికి బెస్టింగ్ చెప్పగలను, ఎందుకంటే మేము ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యాం. సో చాలా చాలా హాయిగా ఉంది మళ్ళీ పర్చేసినందుకు. ఇందాక అన్సెంట్ అంత ఎమోషనల్ అయ్యామండి ప్రసాద్. ఓహో, చిన్న కలెక్షన్ గ్లిటర్ కూడా వచ్చింది నీకు, ఏమో అసలు. ఎనీహౌ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ప్రసాద్, నీతో పనిచేయటం ఒకటి, అండ్ మీ సినిమా ఇంత కలర్ఫుల్ గా ఉంటాం, ఆర్టిస్టులు అందరూ అందంగా ఉంటాం, మా హీరోలు అందరూ చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఫుల్ కలర్ఫుల్ గా, గ్లాస్ గా చాలా చాలా బాగుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాట్స్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ప్రకాష్, సేమ్ టు యూ. ఈ సినిమా స్టార్ట్ టు ఫినిష్ అంటే ఒకటి చెప్పాలి. ఫస్ట్ కిషోర్ తో నాకు ఆల్మోస్ట్ సెకండ్ హ్యాండ్ ఎప్పుడు వచ్చింది, ఏ ఇయర్ వచ్చింది, 2010 నుంచి నాకు పరిచయం. నీకు తర్వాత చెప్తా. మా మురళీధర్ గౌడ్ గారితో ఫస్ట్ టైం చేశాను. ఈయన నాకు మెయిన్ కొన్ని సినిమాలో బాగా రిజిస్టర్, మ్యాడ్ ఇవన్నీ అట్లు, అసలు ఎవరైనా అనుకున్నాం మేము. ఈ పర్టికులర్ ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే అంటే ఆయన చాలా బాగుంటుందని నాకు తెలిసి నేనే చెప్పినట్టున్నాను కదా. నాకు అసలు బ్రహ్మాండంగా ఉంది క్యారెక్టర్ కి, కొత్తగా ఉంటుందని అనిపించింది. సో కంగ్రాచులేషన్స్ అండి, చాలా చాలా బాగా చేశారు. ఇందాక మీరు చెప్పినట్టు థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తాను మీ జోక్స్ కి, మీ ఎంటర్టైన్మెంట్, మీ కామెడీకి, బికాస్ ఆఫ్ కిషోర్ అనుకోండి, ఇదంతా కిషోర్ది అనుకోండి. ఇక తర్వాత మావాడి ఇరగ తీస్తాడు. నాకు ఇంతకుముందు వెంకీలో ఇది దీని ఏమంటారు, మన భరత్ అదే అంటే అది నీకంటే చిన్నప్పుడు సేమ్ ఆ ఇది వచ్చింది, ఆ వైబ్ వచ్చింది నాకు. ఎరగ తీస్తూ అసలు నీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కంగ్రాచులేషన్స్ అబ్బాయి, చేసుకుంటూ పోయేలాగే మళ్ళీ చేద్దాం, మనం డెఫినెట్గా చేయాలి మనం. కిషోర్, సత్య, గెటప్ సీన్లు అందరితో బాగా ఎంజాయ్ చేశాను సినిమా. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సునీల్ గురించి. సునీల్ నాకు మెయిన్ ఏంటంటే మా టైమింగ్ ఒక రకమైన ఫ్రెండ్షిప్ మాది, వెట్టకారంతో కూడిన ఫ్రెండ్షిప్. కరెక్ట్గా చెప్పాలంటే విపరీతమైన వెట్టకారం. ఎందుకంటే మా మదర్ వాళ్ళ మదర్ బెస్ట్ ఫ్రెండ్స్. నాకు తెలిసి ఆ వెట్టకారాలు మాకు వచ్చినట్టు ఉన్నాయి. అంటే వాళ్ళ గురించి మామూలుగా మీకు తెలియదు ఏమి, అది చెప్పుతో బాగోదు, వస్తాడు. సో యా, అక్కడి నుంచి నాకు సునీల్ బాగా ఫ్రెండ్. సునీల్ మొదటి నాది సునీల్, నీకు అది ఫస్ట్ ఫిల్మ్ భద్రానా? అక్కడి నుంచి దుబాయ్ సీను ఇవన్నీ మొత్తం. ఇప్పుడు నాకు ఆ దుబాయ్ సీన్ లో ఏ వైబ్ అయితే ఉందో, లైక్ ఎలా అయితే ఎంజాయ్ చేశానో
అంత ఎంజాయ్ చేసాను సునీల్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం. అండ్ మధ్యలో ఏంటంటే నేను కిషోర్ అనుకునేవాళ్ళం ఏంటి కొంచెం మధ్యలో సీరియస్కి వెళ్ళిపోయావు, చాలా సెంటెన్స్ అయిపోయావు, ఏంటి అంటే కిషోర్ మరి చూసుకో మరి అతను అని చెప్తే అస్సలు ప్రతి సీను విపరీతంగా ఏం చేసాం. కిషోర్ మాట విన్నాడు. సో మళ్ళీ అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండవే బాబు నా మాట. ఇట్ వాస్ సూపర్ వర్కింగ్ విత్ యూ సునీల్. మళ్ళీ చేయాలి సునీల్, మళ్ళీ ఇలాంటివి చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ సుధాకర్ కంగ్రాచులేషన్స్. మాది ఫస్ట్ ఇది కాంబినేషన్ డిసప్పాయింట్ చేసింది, సెకండ్ది ఈ రకంగా. బట్ అంటే కొంచెం అది కొంచెం సీరియస్ ఫిల్ము, మంచి ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి అన్ని సినిమాలతో పాటు మా సినిమా కూడా బాగుంది. అందులో హిట్ చేసిన ప్రేక్షక మహాశయులకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు ఇంకా రావాలి, ఇంకా మంచి దాన్ని ఏమంటారు రన్ ఉంటుంది, చాలా బాగుంటుందని మా ప్రగాఢ నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్. మా హీరోయిన్స్ ఆషిక గారు రాలేపోయారు. సో అది ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఆడవాళ్ళని ఎంతో కొంత పొగడకపోతే వాళ్ళకి నచ్చదు. సో డింపుల్ తను అసలు ఈ క్యారెక్టర్ డెఫినెట్ గా తను బాగుంటుంది. ఎందుకంటే తను చెప్పినట్టే నేను గ్లామర్ క్యారెక్టర్ చేశాను ఇలాంటి చేయలేదు. బట్ ఆ పొటెన్షియల్ కనిపించింది. ఇంకా డాన్సు తన ఐస్ మంచి పేరు వచ్చిందని అందరూ అంటున్నారు. కంగ్రాచులేషన్స్ డింపుల్. సో పర్ఫార్మ్ కూడా చాలా బాగా ఇచ్చింది. డాన్స్ గురించి మరి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ డింపుల్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. నువ్వు చాలా బిజీ అయిపోయి బ్రైట్ ఫ్యూచర్ అని కోరుకుంటున్నా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కిషోర్తో అదే ఇందాక స్టార్ట్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ అక్కడికి మొదలెడతాను. అప్పటి నుంచి పరిచయం, మధ్యలో మేము సినిమా చేయాలనుకుని కొన్ని కుదరలేదు, కొన్ని కారణాల వల్ల. తన బిజీ ఉండడం, లేదా నేను బిజీ ఉండడం, మాకు కరెక్ట్గా సింక్ అవలేదు, సరిగా కుదరలా. ఒక ఆర్గానిక్ కామెడీ ఏదైతే ఈరోజు జనాలు కూడా చూసి అంటున్నారు, బయట మా సినిమా మా ఫ్రెండ్స్ గారు చూసిన వాళ్ళందరూ చాలా మంది చాలా బాగుంది, చాలా ఆర్గానిక్ గా ఉంది. బికాజ్ అది తనలో బేసిక్ గా ఉంది. ఎందుకు అప్పుడు అంటే ఈ జనరేషన్ మనకు తెలుసో తెలియదో, బాలు మహేంద్ర గారు కానీ, లేదంటే జంజాల్ గారు కానీ, క్రేజీ మోహన్ అని తమిళ్ రైటరు, అటువంటి ఫ్లేవర్ ఉన్న రైటింగ్స్ తనవి. సో తన రైటింగ్స్ అంటే నాకు మొదటి నుంచి చాలా చాలా ఇష్టం. ఎమోషన్ సీన్స్ కానీ ఇంకో దాంట్లో ఎంటర్టైన్మెంట్ రెండు అసలు చాలా అద్భుతంగా రాస్తాడు తను. సో ఫుల్ లెంత్ కామెడీ చేద్దాం, ఆర్గానిక్ గా చేద్దాం, చాలా బాగుంటుంది. అలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరిక నాకు, ఇలాంటి సినిమా చేయాలని. సో అది చెప్పటం కరెక్ట్గా చెప్పాలంటే యాక్చువల్లీ నేను మా బీవీఎస్ రవికి చెప్పాను ఈ విషయం, ఇలాంటి అనుకుంటున్నాను. గతంలో ఒకసారి కె రాఘవేంద్ర గారితో చేయాలనిపించింది నాకు కొన్ని ఇయర్స్ బ్యాక్. బట్ కొన్ని కారణాల వల్ల కుదరలా. ఓ ఐడియా రావటం నేను ఎలా ఉంటే బాగుంటుంది ఒకటి ఇద్దరి మధ్య అనేది చాలా బాగుంది, చేయలేదు ఎప్పుడు అంటే తనే సజెస్ట్ చేశాడు కిషోర్ని. నాకు అసలు పర్ఫెక్ట్ సూపర్ అనిపించింది నాకు. సో కలవటం, సినిమా చేయటం, ఈ రకంగా మీరు రిసీవ్ చేసుకోవటం చాలా చాలా హ్యాపీగా ఉంది. కిషోర్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయాలి డెఫినెట్గా. జనాలు కూడా నీ గురించి చెప్తున్నారు. అండ్ అండ్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. అసలు ఇంకొక విషయం మర్చిపోయాను. అసలు నేను మా మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ తను లేకపోయేసరికి అది మైండ్లో టక్కన రాలేదు నాకు. బాంబేలో ఉన్నాడు. ఓకే, సో ఏదో హిందీ సినిమా చేస్తున్నాడేమో. వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. తను అక్కడ దాకా వెళ్తున్నాడు, అక్కడ దాకా వెళ్ళాడు, వెరీ గుడ్. అండ్ ఈ సినిమా నేను మెయిన్ క్రెడిట్ ఇచ్చేది ఇద్దరికండి. ఒకటి కిషోర్, రెండు బీమ్స్. ఆఫ్ స్క్రీన్ క్రెడిట్స్ డెఫినెట్ గా వీళ్ళిద్దరే. అతని మ్యూజిక్ కానీ ఇతని రైటింగ్స్ కానీ ఈ రోజు జనాల్లో కూడా అంత రెస్పాన్స్ ఉండడానికి రీజన్ ఆ క్రెడిట్ ఇచ్చేది మాత్రం వీళ్ళిద్దరికే. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకేనా ఉంటే మర్చిపోతే ఓకే, మీరు చాలా బాగున్నారండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఈ బ్లాక్ బస్టర్ మీట్ ని ఇంత హిట్ చేసిన